శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 14వ తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది. కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు. ఈ రవి శనుల కలయిక ఫిబ్రవరి 14 నుండి మార్చి 13 వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది. విరుద్ధ స్వభావాలైన రవి శనుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇని అనేక విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గ్రహాలు. సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాశి, ఆత్మకారకుడు, ఆత్మాభిమానం కల గ్రహం కూడా చెప్పబడుతుంది. రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం, ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది. అలాగే విశాల భావనలు, పొగడ్తలకి లొంగటం లాంటి స్వభావం, పుత్రకారకుడు, శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి. ఒక్కొక్కసారి అజాగ్రత్త, అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం, కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం. అగ్నితత్వ గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవి గ్రహం, ఒక రాయల్ సైన్ కూడా చెప్పవచ్చు. అలాగే మన శనిగ్రహాన్ని కనుక గమనిస్తే శనిగ్రహం ఆయుకారకుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. అలాగే క్రూరగ్రహం తమో గుణం, మందుడు, అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు. ఒక రాశికి తిరిగి రావటానికి 30 సంవత్సరాలు పడుతుంది శని భగవానుడికి. అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా పగ స్వాధించుకునే స్వభావం కలిగినవాడు. ధర్మాన్ని, న్యాయాన్ని పట్టుకుంటాడు, ఆచరింపజేస్తాడు. ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. అతిగా శ్రమ పడటం, నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం తక్కువ. ప్రతి పనిలో కొంచెం ఆలస్యం, నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు. కొంచెం సోమరితనం, దీర్ఘ వ్యాధులు, తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు. ఇలాంటి వాటికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు. ఇంతటి విరుద్ధ స్వభావాలు రెండు గ్రహాలు కూడా ఈ నెల, అంటే ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుండి మార్చి 13 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి, కలిసి సంచారం చేస్తున్నాయి. మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని, కానీ వీరిద్దరికీ కూడా మిత్రత్వం ఉండదు. రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం. కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము, మూల త్రికోణం. రవికి అంత అనుకూలంగా ఉండదు. ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది. ఎవరి జాతకంలోనైనా సరే ఈ రవి శనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి. ఈ 30 రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే? అలా ఉండదు. ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే 9 నుంచి 14 డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు. అంటే అంత చాలా ప్రభావం, ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 9 నుంచి 14 డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం బలహీన పడుతుందని చెప్పచ్చు. ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుందన్నమాట. ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం. ఈ గ్రహం శని క్షేత్రంలో సంయోగం చెందడం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది. అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం, అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం, వాగ్విధం జరగడం, ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ, పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ, లీగల్ సెక్షన్లో లాయర్లకి, లీగల్ సెక్షన్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 13 వరకు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ విరుద్ధ స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, మనం ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు
ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి. సింహరాశి అంటేనే మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం సంబంధించిన వాళ్ళు 1వ పాదం వాళ్ళు సింహరాశి కింద వస్తారు. రాశ్యాధిపతి రవి. రాశ్యాధిపతి అయిన రవి 7వ భావంలో అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఫిబ్రవరి 14 నుండి మార్చి 13 వరకు. అలాగే 6వ సప్తమాధిపతి అయిన శనితో కలిసి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం వలన సహజంగా రాజకీయ నాయకులకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. 7వ భావం అంటేనే కళత్రం, వ్యాపారం విషయాలు, చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు అని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది, సేవాతత్వం కలిగి ఉంటారు ఈ సమయంలో చక్కగా. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు, ఇండస్ట్రీస్ ఉంటుంది, వారికి చాలా బాగుంటుంది, విజయం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రభుత్వ సంబంధమైన పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్న వాళ్ళకి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి మటుకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ తండ్రి కొడుకుల మధ్య మటుకు కొంచెం ఎవరైనా ఉంటే కనుక పితృ సంబంధమైన కొంచెం సంబంధాల్లో దెబ్బతినే అవకాశం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 7వ భావం రవి సంచారం చేసేటప్పుడు సహజంగా పొట్టకు సంబంధించి అంటే ఉదర సంబంధమైన అనారోగ్య ఇబ్బంది పెడతాయి. అలాగే త్రెప్పడ ఎక్కువగా ఉంటుంది, ప్రయాణాల్లో అలసట ఎక్కువగా తిప్పడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా కొంచెం విఘ్నాలు ఏర్పడటం, లేటుగా అవ్వటం, దానివల్ల కొంచెం నిరాశ ఆవహించడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం అనారోగ్య పరిస్థితి ఏర్పడటం కానీ, మనసు కొంచెం సంతోషం లోపించడం ఇలాంటివిగా అనిపిస్తుంది. అలాగే మీ భార్యకి కళత్వం ఎవరైనా సరే, భార్యాభర్త ఎవరైనా సరే స్పౌస్కి కొంచెం అనారోగ్యం కలగటం, చేసే పనులందుట్లో జాప్యం కలగజేయడం కూడా మనకి ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు 7వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే జీవిత భాగస్వామికి కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెట్టడం, అలాగే ప్రతి పనిలో కూడా ఇబ్బందులు రావటం, ప్రయాణాల్లో కూడా కొంచెం సమస్యలు ఏర్పడటం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతుంది. ధన నష్టం కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ రవిశనుల కలయిక 7వ భావం అయిన కుంభరాశిలో జరిగేటప్పుడు ఈ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 వరకు సింహరాశి వారికి చాలా మటుకు మేజర్ అంటే అంత పెద్ద ఇబ్బందులు అనారోగ్యం ఉండవు కానీ చిన్న చిన్న సమస్యలు కొంచెం ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా మటుకు పెద్ద విషయం బాగానే వస్తాయి. ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏముంటాయో వాటిలో మంచి బెనిఫిట్లే వస్తాయి. కానీ వీలైనంతవరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్లో మటుకు అంత లాభాలు రావనే చెప్పొచ్చు. అలాగే పార్ట్నర్స్తో అనవసరమైన విషయాల్లో వాగ్వాదం కలట కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ ఈ సమయంలో ఎక్కువ వివాదాలకి, వాదనలకి, ఘర్షణలకి వెళ్లకుండా వీలైనంతవరకు సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకుంటే మంచిది. లేకపోతే అది చివరికి విడిపోయే పరిస్థితి దాకా కూడా ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంతవరకు కొంచెం కూల్నెస్ మనం మెయింటైన్ చేయాలి. అలాగే మ్యారీడ్ లైఫ్లో కూడా మన మైండ్ కొంచెం డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఏర్పడతాయి, కొంచెం కంట్రోల్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరగాలంటే కనుక ఈ సింహరాశి వారు ఈ మాసం అంతా కూడా గణపతి యొక్క ఆరాధన చేయటం, అలాగే సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవటం, శనివారం నాడు శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. మరొక రాశి గురించి మరొక వీడియో తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.